అదే ప్రకటనలో 2వ అధ్యాయం 11వ వచనాన్ని చదువు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. మొదటి మరణము, రెండవ మరణం, మొదటి పునరుత్థానము, రెండవ పునరుత్థానం. ఈ 4 విషయాలు చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి, లేకపోతే జీవిత పరమార్థం మనకు తెలియదు. మొదటి పునరుత్థానము. మొదటి పునరుత్థానం అంటే ఒక వ్యక్తి మారు మనసు పొంది రక్షణ అనుభవంలో ప్రవేశించటానికి బాప్తిస్మం పొంది ఎవరైతే పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వస్తారో వారు మొదటి పునరుత్థానం పొందారు. నికోదేముతో ప్రభు చెప్తారు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు అని చెప్పారు. అదే మొదటి పునరుత్థానం, రూపాంతర అనుభవం. దానికి మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను సింపుల్గా. గొంగళి పురుగు సీతాకోక చిలుక అవ్వటం ఎంత వాస్తవమో, ఒక రక్షించబడిన వ్యక్తి పాత జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఒక క్రొత్త జీవితాన్ని జీవించటం కూడా అంతకంటే గొప్ప వాస్తవం. దీన్నే మొదటి పునరుత్థానం అంటారు. మొదటి మరణం అందరికీ ఉంటుంది. శారీరకమైన మరణాన్నే మొదటి మరణం అంటారు. శారీరకమైన మరణాన్ని అనగా భక్తి పరులు కానీ భక్తి లేని వాళ్ళు అందరూ చనిపోతారు. శారీరకంగా మరణించిన మరణాన్ని మొదటి మరణం అంటారు. రెండవ మరణం, రెండవ పునరుత్థానం. ఈ రెండవ మరణం అనేది మొదటి పునరుత్థానములో ఎవరైతే పాలు పొందరో వారికి రెండవ మరణం ఉంటుంది. మొదటి పునరుత్థానములు ఎవరైతే పాలు పొందరో వారికి రెండవ మరణం ఉంటుంది. రెండవ మరణము అనగా నరకము. రెండవ మరణం అంటే ఏంటి? నరకము. మరి రెండవ పునరుత్థానం అంటే ఏంటి? ఎవరైతే మొదటి పునరుత్థానంలో పాలు పొందారో రెండవ పునరుత్థానము అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన ప్రజలను తనతో పాటు తీసుకుని పరలోకంలో చేర్చబోతున్నారు. అది రెండవ పునరుత్థానం. ఆమేన్. మన ఆత్మలు పరలోకంలో చేరటమే రెండవ పునరుత్థానం. రెండవ మరణం అంటే ఏంటి? ఇప్పుడు మొదటి పునరుత్థానంలో పాలు పొందకుండా అనగా మారు మనసు పొందకుండా రక్షణానుభవంలో సాగకుండా ఏదో కొంతమంది, ఇంతమందిలో అందరూ భక్తి పరులని నేనైతే అనుకోవట్లేదు. వేషధారులు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు, చెప్పింది చేయరుగా. చెప్పింది చేయకపోతే మనల్ని మోసగించుకుంటున్నాం. అలాంటి వారు రెండవ మరణానికి వెళ్ళిపోతారు. మొదటి మరణం భక్తి పరులకి ఉంది, భక్తి లేని వాళ్ళకి ఉంది, పాపులకి పరిశుద్ధులకి అందరికీ మొదటి మరణం ఉంది, కామన్. మొదటి మరణం అనేది అందరికీ సహజమే. రెండవ మరణం మాత్రం దేవుని సన్నిధికి వచ్చిన వాక్య ప్రకారంగా జీవించకపోతే, లోకంలో ఉండి వారి ఇష్టానుసారంగా జీవించిన అందరికీ కూడా రెండవ మరణం అనేది కాసుకొని ఉంది. అదే నరకం, అగ్నిగుండం. మరి రెండవ పునరుత్థానం అంటే రెండవ పునరుత్థానం పరలోకానికి అర్హులైన వారు జీవగ్రంథంలో ఎవరి పేరైతే ఉంటుందో వారు రెండవ పునరుత్థానంలో పాలు పొందుతారు. ఆ రెండవ పునరుత్థానమే పరలోక ప్రవేశం. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈ రెండవ మరణము
ఈ రెండవ మరణము మనకు ఉండకూడదు అని అంటే మనం ఏం చేయాలి? 10వ వచనం చదువుదాం చూడండి. ఇదిగో 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. ఒకవేళ ఇక్కడ సహజ మరణం కాకుండా అపవాది మనల్ని శోధించటం వలన ఒకవేళ మన మీదికి దౌర్జన్యంగా మన మరణం వరకు ఒకవేళ పరిస్థితులు రావచ్చేమో. వచ్చిన ఈ భూమి మీద ఒకవేళ మనము భక్తిగా జీవించున్నందుకు, వాక్య ప్రకారంగా జీవిస్తున్నందుకు, నీతిగా బ్రతుకుచున్నందుకు ఒకవేళ మనకు ఈ భౌతికమైన శరీరానికి మరణం వచ్చినా అస్సలు ఏమీ బాధపడొద్దు, భయపడొద్దు. కానీ రెండవ మరణము నుండి మనం తప్పించుకుంటాం. వాక్య ప్రకారంగా జీవించుటను బట్టి ఒకవేళ మన మీదకి ఏదైనా శ్రమ వచ్చినా, ప్రాణం మీదకే వచ్చినా మనం ఏం చేయాలంటే మరణం వరకు నమ్మకంగా ఉండాలి. మరణం వరకు నమ్మకంగా ఉంటే గనక జీవ కిరీటము ఇవ్వబడుతుంది. అంత మాత్రమే కాకుండా మనము రెండవ మరణం నుండి తప్పించబడతాం. నరకానికి వెళ్ళకుండా తప్పించుకుంటాం. రెండవ పునరుత్థానంలోకి వెళ్ళిపోతాం. రెండవ మరణము నుండి తప్పించుకొని రెండవ పునరుత్థానంలో పాలు పొందుతాం. మరణము, పునరుత్థానం. మరణం అంటే ఏంటి? నాశనం. పునరుత్థానం అంటే ఏంటి? ప్రమోషన్. దేవుడు మనకి ప్రమోషన్ ఇవ్వబోతున్నారు. చూడండి, నేను ఎన్నిసార్లు అని చెప్తాను, గొంగళి పురుగు సీతాకోక సిలుక అవటం ఎంత వాస్తవమో. క్రైస్తవ జీవితం అంత వాస్తవం అండి. క్రీస్తును, యేసుక్రీస్తు ప్రభువాన్ని అనుసరించే వారి జీవితాలు అంత అద్భుతంగా ఉండబోతున్నాయి. భూమి మీదే ఒక పురుగును దేవుడు మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించి ఇది వాస్తవమా కాదా అని చూపిస్తున్నాడు దేవుడు. వాస్తవమని నువ్వు నమ్ముతావు, ఖచ్చితంగా నమ్ముతావు, నమ్మాలి కూడా. పురుగేంటి? రెక్కలు ధరించటం ఏంటి? ఎగరటం ఏంటి? ఇదంత అద్భుతం. యేసుక్రీస్తు ప్రభువాన్ని అనుసరించే వారి జీవితం కూడా అంతే. అంతకుముందు నువ్వు అనిపించుకున్నావా? అసహించుకొనబడ్డావా? నిన్ను ఎవ్వరు కూడా ఇష్టపడలేనంత అనిపించుకునే జీవితం జీవించావా? ఒక్కసారిగా నీలో ఒక పట్టుదల వచ్చి నేను ఎందుకు ఇలా జీవించాలి, నా దేవుని కొరకు నేను నమ్మకంగా జీవించి దేవుని ద్వారా నేను మంచి జీవితాన్ని పొందుకోవాలి, అందరి సభాస అనిపించుకోవాలనే ఓ నీతి నీలో నిజంగా ప్రారంభమైతే నిన్ను అన్న వాళ్ళే సభాస్ అంటారు. అద్భుతంగా నిన్ను ప్రశంసించే విధంగా నీ జీవితం మారిపోతుంది. అదే నిన్ను రెండవ పునరుత్థానంలోనికి తీసుకుని వెళ్తుంది. రెండవ మరణం నుండి తప్పించి రెండవ పునరుత్థానంలోనికి తీసుకుని వెళ్తుంది. మొదటి మరణం అందరికీ ఉంది, కానీ రెండవ మరణం కొంతమందికే ఉంటుంది. మొదటి పునరుత్థానం కొంతమందికే ఉంటుంది, రెండవ పునరుత్థానం కొంతమందికే ఉంటుంది. కానీ మొదటి మరణం అందరికీ ఉంటుంది. బాగా అర్థం చేసుకోండి. మొదటి మరణం అందరికీ ఉంటుంది, రెండవ మరణం కొందరికే ఉంటుంది. మొదటి పునరుత్థానం కొంతమందికే ఉంటుంది, అట్టి వారికి మాత్రమే రెండవ పునరుత్థానం ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం వరకు. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు,
మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరుసు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు. చిన్న పిల్లలారంటే దాని అర్థం ఏంటో తెలుసండి? ఏం చెప్పినా చేస్తారండి చిన్నపిల్లలు. అదే పెద్ద పిల్లలు అనుకోండి, ముదురులు ఉంటారు కొంతమంది. నేను ఎందుకు చేయాలి, నువ్వు చెప్తే నేను చేయాలా అనుకుంటారు. కానీ చిన్నపిల్లలు అలా కాదు. చెప్పే మాట ఏదైనా అది చేయటానికి సిద్ధంగా ఉంటారండి. అందుకే యేసే చెప్పారు, మీరు చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఇదే పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు. ఇది నేను బాగా ఆలోచన చేసినప్పుడు, ఎవరైతే చిన్న పిల్లలు అయిపోతారో వారికి దేవుడు తండ్రిగా మారుతాడు. ఎవరైతే చిన్న పిల్లలుగా ఉండటానికి ఇష్టపడతారో దేవుడు వారికి తండ్రిగా ఉండటానికి ఇష్టపడతారు. ఎవరైతే మాట వింటారో, ఎవరైతే చెప్పింది చేస్తారో వారంటే యేసయ్యకి ఎంతో ఇష్టం. దేవుని మాట వింటున్నారు కనుక మిమ్మల్ని చిన్నపిల్లలు అని సంబోధిస్తున్నాను. లోక సంబంధి మన మాట వినడు, లోబడడు. మీకు భ్రమపరుసు ఆత్మేదో, సత్యస్వరూపమైన ఆత్మేదో మీకు తెలుసు. ఇక్కడ నిజంగా మనం చిన్నపిల్లలుగా దేవుని మాట విని ఆ ప్రకారంగా చేసేవారముగా ఉండాలి అని అనుకుని అలా చేస్తే గనక మనకు సత్యస్వరూపి అయినటువంటి దేవుడు చెప్పే మాటలేంటో మనకు తెలుస్తాయి. భ్రమపరుసు ఆత్మ చెప్పే మాటలేంటో కూడా మనకు తెలుస్తాయి. చాలామంది భ్రమపరిసే ఆత్మలో వారు ఏమనుకుంటున్నారంటే, భ్రమపరిసే ఆత్మ చేత వాళ్ళు నింపబడ్డారు. భ్రమపరిసే ఆత్మ వారికి ఏం చెప్తుందంటే, నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా, వాక్యం వింటున్నావు కదా, కానుకిస్తున్నావు కదా, అన్నీ బాగానే చేస్తున్నావు కదా, నువ్వు దేవుని సంబంధమే అని భ్రమపరుసు ఆత్మ నిన్ను మోసగిస్తుంది. సత్యస్వరూపి అయిన ఆత్మ మనలో ఉంటే గనక, మనలో పరిశుద్ధాత్మ ఉంటే గనక, నువ్వు దేవుని మాట ప్రకారంగా జీవిస్తున్నావో లేదో ఆయన నీకు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు నిన్ను ఆయన గద్దిస్తూ ఉంటారు, నిన్ను హెచ్చరిస్తూ ఉంటారు. భ్రమపరిచే ఆత్మ నీలో ఉంటే నువ్వు బాగానే ఉన్నావు అని నిన్ను భ్రమపరుస్తుంది. చాలామంది పరిశుద్ధాత్మను పొందేశానని భ్రమపడుతూ ఉంటారు, కానీ వారు పొందింది పరిశుద్ధాత్మ కాదు, భ్రమపరిచే ఆత్మ. కానీ పరిశుద్ధాత్మ పొందిన వారికి, భ్రమపరుసు ఆత్మను పొందిన వారికి వ్యత్యాసం ఉంటుంది. వారి క్రియలకి వీరి క్రియలకి, వారి భక్తికి వీరి భక్తికి తేడా ఉంటుంది. అదే సమయంలో ఇక్కడ చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, తండ్రులారంటే అనుభవజ్ఞులారా, ఇతరులకి చెప్పే స్థాయికి ఎదిగిన వారులారా. చాలామంది చూడండి, చిన్న పిల్లలుగా సత్యాన్ని గ్రహించి చేస్తున్నారు, మంచిదే. కానీ మనం ఏ స్థాయికి ఎదగాలంటే ఇతరులకి చెప్పే స్థాయికి ఎదగాలి, తండ్రి స్థాయికి ఎదగాలి. పిల్లలు ఎప్పుడు తండ్రి చెప్పినవే వింటారు, వాళ్ళంతటా వాళ్ళు ఏమీ చేయలేరు.
కానీ ఇక్కడ రెండవ వర్గాన్ని గురించి దైవజనుడు ఏం చెప్తున్నారంటే, తండ్రులారా అనగా అనుభవనీయులారా, మీరు ఆది నుండి ఉన్నవాడిని మీరు ఎరిగి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. చూడండి, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు. తండ్రి ఎవరో మీకు తెలుసు, మన తండ్రి ఎవరో మీకు తెలుసు. దేవుడు ఎవరో మనకు తెలియాలంటే చిన్నపిల్లలుగా మనం మారితే దేవుని యొక్క స్వభావం ఏంటో, దేవుని యొక్క మనసు ఏంటో, దేవుని యొక్క అద్భుతాలు ఏంటో, దేవుని యొక్క ప్రేమ ఏంటో అంతా తెలుస్తుంది చిన్నపిల్లలుగా మనం మారినప్పుడు. ఈ చిన్నపిల్లలుగా మారి అన్ని దేవుని చిత్తాన్ని చేయడం, దేవుని మాట ప్రకారం ఎప్పుడైతే మనం బ్రతుకుతున్నామో అప్పుడు తండ్రి స్థాయికి ఎదుగుతాం, ఇతరులకి చెప్పే స్థాయికి ఎదుగుతాం. చాలామంది చూడండి, ఇంకా ఏ ఏ ఏ వాక్యం వింటున్నా వాళ్ళు గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు. ఇతరులకి చెప్పే స్థాయికి మీరు ఎప్పుడు ఎదుగుతారు? తండ్రులారా అంటే అనుభవజ్ఞులారా, వాక్యాన్ని బాగా గ్రహించి ఆ ప్రకారంగా జీవిస్తూ అనేక మందికి బుద్ధి చెప్పే స్థాయికి ఎదిగిన వాళ్ళారా అని చెబుతూ మరలా ఇప్పుడు యవనస్తులారా మీరు బలవంతులు, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. కొంతమంది చెప్పే స్థాయికి ఎదిగారు, కానీ మూడో వర్గం ఏంటంటే వీరు బలవంతులు, చేస్తారు, బలంగా చేస్తారు. ఎందుకంటే వారిలో ఏముందట? దేవుని వాక్యము. చూడండి, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, యవన బలాన్ని మనం కలిగి ఉండాలి. చూడండి, చిన్నపిల్లలు అన్నీ చేయలేరు, పెద్ద వయసు కలిగిన వాళ్ళు కూడా అన్నీ చేయలేరు. ఇప్పుడు బలం తగ్గిపోద్ది బాగా పెద్ద వయసు ఉన్న వాళ్ళకి, కానీ యంగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు మాత్రం దేన్నైనా చేయగలుగుతారు. యవనస్తులారా, యవనస్తులారా అంటే సరైనటువంటి సమయంలో ఎటువంటి పనైనా సరే చేయగలిగేటువంటి స్థాయికి వాక్యములో ఎవరైతే ఎదిగారో వారు యవనస్తులతో సమానం. చెప్పింది చెప్పినట్టుగా ఎవరైతే చేస్తారో, వాక్య ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారు దుష్టుని జయించి ఉన్నారు. మనము దుష్టుని అనగా అపవాదిని జయించాలంటే, అపవాది క్రియల్ని జయించాలంటే మనలో దేవుని వాక్యము నిలిచి ఉండాలి. దేవుని వాక్యం మనలో నిలిచి ఉండాలి. నిలిచి ఉండటం అంటే మర్చిపోయే మనస్తత్వం మనలో ఉండకూడదు. ఈరోజు చెప్పిన వాక్యం 2 వారాల తర్వాత అడిగినా టక్కన వెంటనే చెప్పాలి. నిలిచి ఉండిన వాక్యం ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. నిలిచి ఉన్న వాక్యం నిన్ను క్రియా జీవితం జీవించటానికి ప్రోత్సహిస్తుంది, బలపరుస్తుంది. కానీ చాలామంది వాక్యం వింటారు వెళ్ళిపోతారు, ఏం చేయరు, పట్టించుకోరు, అక్కడితో వదిలేస్తారు. ఈరోజు కాలక్షేపానికి వెళ్ళాం, అంతే అయిపోయింది. ఏం చెప్పారంటే గుర్తుండదు, మర్చిపోయాం, అంత అవసరం లేదులే అన్నట్టుగా నిర్లక్ష్యం. కానీ ఈ రోజున మనం గ్రహించవలసిన సత్యం ఏంటో తెలుసా? నీవు నిజంగా ఆధ్యాత్మిక జీవితంలో ఒక యవనస్తుడి వలె, యవనస్తురాల వలె అనగా దేవుని యందలి ఆసక్తి, దేవుని గురించిన బలం పొంది, అంటే యవనస్తులంటే ఇందులో వయసుతో భేదమేమీ లేదు, ఆసక్తితో కూడింది ఇది. ఆత్మీయ జీవితంలో నీవు ఎప్పుడైతే అందరికంటే ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటావో, నేను చెయ్యాలి అనే తపన కలిగి ఉంటావో అదే యంగ్ స్టేజ్. ఆధ్యాత్మిక జీవితంలో ఏమాత్రం కూడా వయసు భేదం ఉండదు.
వృద్ధులైనా చిన్నపిల్లలైనా దేవుని కొరకు బలమైన కార్యాలు చేస్తారు. అయితే నీకు చెయ్యాలనే తపన ఉంటే, వాక్యానుసారంగా జీవిస్తే, నీ వాక్యం వింటే చిన్నపిల్లలే పెద్దోళ్ళ కంటే గొప్ప కార్యాలు చేస్తారు. వృద్ధులే బలంగా ఉన్నవారి కంటే గొప్ప కార్యాలు చేస్తారు. అయితే నీలో ఆసక్తి, దేవుని వాక్యం వినాలి, భద్రపరుచుకోవాలి, నేను ఆ ప్రకారంగా జీవించాలి, వాక్యాన్ని నేను ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి, ఇంకా ఎక్కువ వినాలి, వాక్య ప్రకారం నేను జీవించాలనే ఆ తపన ఎవరైతే కలిగి ఉంటారో వారే ఆధ్యాత్మికమైన యవనస్తులు. వారు దుష్టిని జయించి ఉన్నారు. అలాంటి వారు నేత్రాశను, శరీరాశను, జీవపు డంబాన్ని, అహంకారాన్ని, గర్వాన్ని జయించగలుగుతారు. ఎవరైతే తండ్రి చిత్తమును నెరవేరుస్తారో, అనగా వాక్య ప్రకారంగా జీవిస్తారో వారే జై జీవితం కలిగిన వారు. మనము దుష్టుని జయించాలి అని అంటే వాక్యం ఆచారబద్ధంగా వినేసి వెళ్ళిపోవటం వలన ఏమీ ప్రయోజనం లేదు. విన్న వాక్యం ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారు దుష్టిని జయించారు. దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును, నిరంతరము నిలుచును. చూడండి, ఇప్పుడు మనము జీవవృక్ష ఫలం దగ్గరికి వద్దాం. జీవవృక్ష ఫలము తింటే దేవుడు ఏమన్నాడు? ఒకవేళ చెయ్యి చాచి జీవవృక్ష ఫలము కూడా తిని నిరంతరము జీవించునేమో. ఇప్పుడు ఈ లేఖనాన్ని దానికి జోడించి ఒక్కసారి చదువుదాం. చూడండి, యోహాను పత్రికలో ఇప్పుడు ఈ 2వ అధ్యాయములో 16-17 వచనం, లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుసును. దేవునికి స్తోత్రం.